తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పక్క పార్టీల నేతలకు గాలం వేయడంలో టీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. గ్రేటర్ పరిధిలోని కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే స్థాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్లు సీఎం కేసీఆర్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి టీఆర్ఎస్లో చేరారన్నారు స్థాయన్న. టీడీపీని వేయటం బాధగానే ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తప్పలేదన్నారు. ఒక్కనే అసలు అనుకోలేను కూడా 2-3 రోజుల కింద కూడా నాకు ఐడియా లేదు. చూసినట్లయితే ఒకేసారి ఈ డిఫెన్స్ రోడ్లు అవన్నీ తెరిపించడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మా దగ్గర ఎక్కువ ఎస్సీలు ఉండి బీద వాళ్ళు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వర్క్స్ కానీ ఏదైనా మంచి డెవలప్మెంట్ చేయడానికి కాన్స్టిట్యున్సీకి ఈ డబుల్ బెడ్రూమ్ కానీ మంచినీళ్ళు కానీ అది కంటోన్మెంట్కు కూడా ఉపయోగపడే పనులు డైరెక్ట్ గవర్నమెంట్తో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో, అదేవిధంగా ఆ రోడ్లు కూడా శాశ్వతంగా తెరిపించే విధంగా ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మా విశ్వనగరంగా చేయటానికి మరి సీఎం గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ నాకు నచ్చినాయి. అందుకొరకు మరి వేరే డేట్ కూడా చెప్పకుండా నేను ఆయన సమక్షంలో చేరినట్లు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం గట్టి పోటీ ఇవ్వాలి, పార్టీకి బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తే మా నాయకత్వం ఎవరు కూడా వినలేదు. ఈ చెవుల నుంచి విన్నారు, ఈ చెవుల నుంచి వదిలేసినారు. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైన్స్ కానీ అనేక ఏ రంగంలో చూసుకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకత్వంలోనే జరుగుతుందని గట్టిగా నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడం జరిగింది. రేపటి నుంచి ఇంకా మేము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల గురించి కానీ, గ్రేటర్ అభివృద్ధి గురించి కానీ మేమందరం కూడా కలిసికట్టుగా చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పనిచేస్తామని ఈ సభలో చెప్పడం జరిగింది.